పాపం కూతురు కనిపించక ఏ విషయం తెలియకపోయేసరికి ఏ అమ్మా నాన్నైనా కంగారు పడతారు కదా. అర్జున్, ఈరోజు నైట్ అభి దుబాయ్ నుండి తిరిగి వస్తున్నాడు. ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేసే. ఎందుకు చెప్తున్నానో అర్థమైందా? సరే అమ్మా. అయ్యో, నేను కనిపించట్లేదని అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమా, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. మా అమ్మ కూడా నేను కనిపించట్లేదని ఈ పాటి కంగారు పడుతూ ఉంటుంది. అయ్యా, నువ్వేమన్నా అమ్మాయి భయపడడానికి? అది కాదు, ఉదయం మా అమ్మ నన్ను త్వరగా వచ్చి ఒక ముఖ్యమైన పనుందని చెప్పి మరీ పంపించింది. ఇక నువ్వు చేసిన పంచాయతీకి మన ఇద్దరం ఇలా తిరుగుతూనే ఉన్నాం. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. అదంతా నాకు తెలీదు. ఆర్తి ఇంటి అడ్రస్ తెలిసింది కదా. తనని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి అలాగే నన్ను మధురవాడలో డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. చచ్చాన్రా బాబోయ్. సరే, డ్రాప్ చేసే వెళ్తాను. ఎక్కమ్మా. ఏమైంది? ఎప్పట్లాగే ఆటో ట్రబుల్ ఇచ్చింది. ఎప్పట్లాగే నువ్వు ట్రబుల్ ఇచ్చి ఆటో మీద తోసేస్తున్నావని చెప్పు. నిజంగానే స్టార్ట్ అవ్వట్లేదమ్మా. నమ్మమ్మా. అదే, ఈ అమ్మాయి అడ్రస్ తెలిసింది కదా. నేను వేరే ఆటోను పిలుస్తాను, నువ్వు అందులో ఈ అమ్మాయిని తీసుకెళ్లి వదిలే. ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు మీ అమ్మ గుర్తుకు రాగానే నన్ను ఇలాగే నడి రోడ్లో వదిలేసి వెళ్దాం అనుకుంటున్నావా? అదంతా ఏం కాదండి. అదంతా ఏం కుదరదు. ఓవర్గా నటించకుండా మర్యాదగా బండితి. నాతో గొడవ పడ్డానికి ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుంటున్నావే, కొంచెం కూడా సిగ్గులేదా? ఎందుకమ్మా అర్థం చేసుకోవట్లేదు? ఆటో 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 ఆగనా అన్నా. చెప్తాడు. ఆటో బ్రేక్ డౌన్ అయిందన్నా. ఇక్కడ శివాలయం పక్కన 3rd Avenue నంబర్ 14 అఫీషియల్ కాలనీ గాజువాక. అక్కడ వీళ్ళిద్దరిని జాగ్రత్తగా దించేయండి అన్నా. సరే, ఒక నిమిషం. ఇదిగోండి అన్నా. సరే, థ్యాంక్స్ అన్నా. ఏమండి,